నిన్నటి రోజు ఏదైతుందో యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాల్లో కొనసాగుతా. యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్ళీ రాజకీయాలు కొనసాగుతా. కానీ నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నాయి. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి కారకులు ఎవరు అంటున్నాయి. అసలు యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి మీరు కారణం కాదా? చేసేదంతా చేసేది అవుతున్నదో ఇలా చేస్తేనే చూడు అని అంటే ఎవరంటే నాకు అర్థం కాదు. ఇది వల్ల 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఆ టర్మ్లో నేను ఎమ్మెల్యే గెలిచాను. నీ గెలవడంతో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలి ఉండే. మేము ఇమీడియట్లీ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ రోడ్ ఏదైతే 60 ఫీట్ల నుండి 100 ఫీట్లకు విస్తరణ చేయాలని చెప్పని మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ దాన్ని డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నివేదించడము. డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఏదైతున్నదో దాని ప్రభుత్వ ఆమోదంతో పరిశీలింపచేయటం, అబ్జెక్షన్ కాల్ఫర్ చేయటం, నోటిఫికేషన్ ఇచ్చి ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి అబ్జెక్షన్ కాల్ఫర్ చేసి అప్పుడు ఏదైతున్నదో దాన్ని ఏదైతుందో వెదర్ టు గో ఫర్ 100 feet ఆర్ 80 feet అది ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది, 60 feetలకే కొనసాగడమా, ఈ విధంగా ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేసిందా. ప్రజాభిప్రాయం సేకరణ చేసి అల్టిమేట్లీ ఏదైతుందో ఇట్ వాజ్ 2017 జూన్ 2017కి ఏదైతుందో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్కి వెళ్ళి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మున్సిపల్ రెజల్యూషన్ తో పాటుగా ప్రజాభిప్రాయం కూడా 100 ఫీట్లకు విస్తరణ చేయాలని ఒక అభిప్రాయం వ్యక్తమైంది బై అండ్ లార్జ్. అది 100 ఫీట్ల విస్తరణ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఏదైతుందో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ టు ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనంటే ఎవరు అంటే సంబంధిత మంత్రి అన్నట్టు. సంబంధిత మంత్రికి జూన్ 2017 రీచ్ అవుతే 1.5 year దాన్ని తొక్కిపెట్టి ఎక్కడ 100 ఫీట్లు అప్పుడే ఆమోదం తెలిపినట్టయితే ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో అనే భావంతో ఏదైతుందో దాన్ని తొక్కిపెట్టి ఎన్నికల్లో ఏదైతుందో దాన్ని ఒక అవకాశాన్ని తీసుకొని డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఎమ్మెల్యే గెలిచి వచ్చింది. 2018 డిసెంబర్ ఐ బిలీవ్. వారు ఎమ్మెల్యే గెలిచి వచ్చిన తర్వాత ఏదైతుందో till 2.5 years ఇది 14/6/2021 నాడు ఏదైతుందో ఈ 100 ఫీట్ల విస్తరణకి ఏదైతుందో మరి ప్రభుత్వ ఉత్తర్వులు పొందడం జరిగింది. యాక్చువల్లీ ఏదైతుందో ఫైల్ వాజ్ రెడీ విత్ ది గవర్నమెంట్.
While was ready with the government, immediately after the parliament elections, నాకు అసెంబ్లీ ఎన్నికలు తదుపరి ఏదైతున్నదో నేను పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాలనే ఒక ఆలోచన కొంత డిస్కషన్ జరగడంతో ఏదైతుందో ఇమీడియట్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ 29th June 2024 29th June 2024 ని సీఎం గారికి ఏదైతుందో వాళ్ళు ఈ యావ రోడ్ విస్తరణ ఆవశ్యకతను జగిత్యాల పట్టణానికి సంబంధించే కానీ జిల్లా కేంద్రం కావటము ఈ జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవటము అనే భావనతో ఏదైతే వారు దృష్టి తీసుకోబడుతోని ఇమీడియట్లీ హస్ కాల్డ్ ఫర్ ది రిపోర్ట్. సీఎం గారు ఏదైతే ఇమీడియట్లీ హస్ కాల్డ్ ఫర్ ది రిపోర్ట్. కలెక్టర్ గారు ఏదైతుందో సంబంధిత శాఖ ప్రిన్సిపల్ అధికారులతోని దాన్ని పరిశీలింప చేసి దానికి సంబంధించిన నివేదిక తెప్పించుకొని ఏదైతుందో కలెక్టర్ గారు ఈ యావ రోడ్డు విస్తరణ ఆవశ్యకతను అంటే అప్ టు రఫ్లీ అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ అని ఒక 100 కోట్ల పంపించారు. ఇట్స్ ఓన్లీ అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్. కలెక్టర్ గారు ప్రభుత్వం నివేదించారు, సంవత్సర కాలం అవుతుందంట. ఇవాళ ఏదైతుందో ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది, మీరు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే ఎంపీగా కాబట్టి 2 సంవత్సరాలు గడుస్తుందా? ఇవాళ ఒకటి ఈ యావ రోడ్డు విస్తరణ సంబంధించి ఇవాళ ఏదో చేస్తాను నేను మళ్ళా కొనసాగుతా లేకు అన్ని అమ్మ 10 ఏళ్ళు రాజ్యం చేసి నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఈ జాప్యానికి ఏదైతుందో నువ్వు కారకుడై ప్రజలకు జవాబు చెప్పుకోలేక ఇవాళ ఏదైతున్నదో ఇది ఒక అంశం. ఇవాళ నేనేమంటే ముందైతే ఏదైతుందో ఈ ఎంక్రోచ్మెంట్ తీపియవా, ఈ డీవియేషన్స్ ఉన్నాయి, సెట్ బ్యాక్స్ డీవియేషన్స్ ఉన్నాయి. నేను అది కూడా నేను ఇది ఒక అంశం. ఇది ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా వల్ల మున్సిపాలిటీపై ప్రభుత్వంపై ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా మున్సిపల్ అనుమతులకు భిన్నంగా సెట్ బ్యాక్స్ అబ్జర్వ్ చేయకుండా డీవియేషన్స్ ఏవైతే గవర్నర్ తొలగింపజేయండి. అందరు గమనిస్తూ మొత్తం నేను కలెక్టర్ గారు నివేదిస్తే కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీకి ఉత్తర్వులు జారీ చేసింది. చలనం లేదు. రివ్యూలు ఏం రివ్యూలు అయితే మాకు జరగదా? మరి వాళ్ళ రివ్యూలు ఏదైతుందో ఏదో ఇప్పుడు చదివిన పత్రికల్లో అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేసినట్టయితే దాన్ని సహించేది లేదు. వారు ఎమ్మెల్యే గారు నేను అన్నట్టు నేను పత్రికలు చదివి నేను అనుమతులు భిన్నంగా డీవియేషన్స్ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే దాన్ని సహించేది లేదు. నేను యావ రోడ్డు సంగతి చూడవా, మొత్తం లోకమంతా ఎందుకు గతంలో నేను ఎమ్మెల్యే కాగానే ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏదైతుందో నేను కంప్లైంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే నోటీసులు కూడా జీవన్ రెడ్డి పేరు రాసి మీకు అందరు తెలుసు ఆయన అంటున్నా. జగిత్యాల పట్టణంలో చేపట్టబడుతున్నటువంటి యొక్క అనుమతులు భిన్నంగా నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయో నేను లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేస్తే ఆయనకి ఇచ్చే నోటీసులు కూడా నా పేరు పెట్టి ఇక చూడు కథ. మరి ఇంత పేరు పెడితే ఏమన్నా ఒక దీక్షిన్నా అని చెప్పంటే అది దిక్కులేదు. ప్రధానమైన అంశమే. సరే ఆ కాలంలో 60 ఫీట్ల విస్తరణ చేయడానికి అప్పుడు నేను 94లో కొత్త చొరవ తీసుకున్నా, ఆ మేరకు చేయడం జరిగింది. తర్వాత 2008 నేను కొంత ప్రయత్నం చేసినాం. సరే ఆఫ్టర్ 9 ఏదైతుందో 100 ఫీట్ల అనే ఆలోచన మీదకి వచ్చింది. సరే బిట్వీన్ 9 to 14 అన్ఫార్చునేట్ నాకు అదృష్టం కలిసి రాలేదు. నేను ఎమ్మెల్యేగా ఏదైతుందో ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందలేకపోయింది. 14 వెళ్ళైతే నేను ఎమ్మెల్యే గెలిచిన కానీ వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. నేను సరే అఫ్ కోర్స్ ఎవరు చేసుకున్నా నాకుండేటువంటి ఒక చట్టబద్ధత దాన్ని ఎవరు కూడా తొలగించలేరు. ఆ చట్టబద్ధతాన్ని ఎవరు కూడా తొలగించలేరు. నా బాధ్యత నేను నిర్వర్తించిన
మీరు అన్ని అధికారాలు పొంది ఉండి కూడా ఏదైతున్నదో అట్లా 5 ఏళ్ళు దాన్ని అమలు రాకుంటే ఏదైతుందో అడ్డుకున్నారు. తర్వాత 5 సంవత్సరాలు మొత్తం రాజ్యం మీదే పెట్టుకొని ఆయన ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం పెట్టుకొని అన్ని పెట్టుకొని ఏదైతున్నదో అట్లా 5 ఏళ్ళు కాలయాపన చేసేది, దాన్ని అమలుకు తీసుకురాలేదు. ఇవాళ మళ్ళా ఏదైతుందో మొత్తం ప్రజానీకమే కానీ మేము అందరం ఏదైతుందో దాన్ని ఎంట పడుతుంటే అరే ఇదంతా ఉన్నదిరా, మరి ఇక నేను ఎక్కడ పడిపోతున్నావు అని చెప్పని ఇక కాకుండా నేను ఉండేనే ఉండా. ఎవడు బాధ్యుడు, ఎవడు కథ ముందు చేయవలసింది డివియేషన్ సెట్ బ్యాక్స్ నేను రాదు 60 ఫీట్ల మీద అనుమతి ఉంటుంది. ఉదాహరణకు అంటుంది 60 ఫీట్ల మీద ఉంటే అటు 10 ఫీట్ సెట్ బ్యాక్, ఇటు 10 ఫీట్ సెట్ బ్యాక్ అంటే ఎంత వస్తుంది? 80 వస్తుంది. అని అంటే బేసికలీ వాట్ ఈస్ ది సెట్ బ్యాక్ టు బి అబ్జర్వ్? మీకు తెలియదు కాదు. సెట్ బ్యాక్ అనేది మన పర్సనల్ యూజ్ లో ఉన్నా కానీ పార్కింగ్ ఉపయోగం. సెట్ బ్యాక్ అనేది పార్కింగ్ ఉపయోగం వాళ్ళకి. ఏమైపోయిందంటే ఇదంతా కమర్షియల్ జోన్ కావడంతో మొత్తం పార్కింగ్ అంతా ఈ 60 ఫీట్లు సెట్ బ్యాక్ లేదు, ఎంకరేజ్మెంట్, పార్కింగ్ అంతా రోడ్ల మీద, పార్కింగ్ అంతా రోడ్ల మీద. నువ్వు అదే సెట్ బ్యాక్ ఏదైతుందో అది అనుమతులకు భిన్నంగా నిర్మాణం చేపట్టినట్టయితే క్లియర్ కదా, ది మున్సిపాలిటీ హాస్ గాట్ ఎవ్రీ రైట్ దాన్ని తొలగించడానికి. దాన్ని ఇప్పుడు అడ్రస్ చేయడం కూడా ఒక అవకాశం లేదు, చట్టం కూడా దానికి అడ్డు రాదు. ₹1 ఖర్చు కాదు, ₹1 ఖర్చు కాదంటూ నేను దాని గురించి ఆలోచన లేదు. చేయగలిగేది చేయవు, చేయగలిగేది చేయవు నువ్వు. ఓని ఇప్పుడు అక్కడ ఏదో ఆ పెట్రోల్ పంప్ పేరెట్ ఏదైతుందో కబ్జా గురైంది, దాని సంగతి ఏంది తీద్దాము, అది ఇయ్యాలని చెప్పంటే దానికి సంబంధం లేని అంశం అనుకుంటాడు. అది ఇప్పుడు పెట్రోల్ కానీ ఏదైతుందో దాన్ని ఆమోదింప చేయకుండా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి 14 జూన్ 2021కి ఏదైతున్నదో ఇవాళ ఈ 100 ఫీట్ల విస్తరణకి ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు GOMS నెంబర్ 94 అమలు తీసుకురావడం జరిగింది. ఇది 100 ఫీట్ల రోడ్ విస్తరణకు ఏదైతే ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో సరే, దాని అమలుకు కార్యాచరణ అనేది ప్రధానంగా ఒక 2.5 years జాప్యం అయిపోయింది. కనీసం అప్పటికైనా అమలుకైతే చర్యలు చేపట్టాలి కదా ఇమీడియట్లీ. అది చేపట్టకుండా ఏదైతుందో ఈ TDR అనేది ఒక తెర మీద తెచ్చింది మళ్ళీ 24 ఆగస్ట్ 2023 ఎన్నికల ముందు. ఈ TDR ఎప్పుడు తెర మీదకి వచ్చింది? ఈ 2021 జీవో వచ్చినాక 2 సంవత్సరాలకు. ఇది 2.5 years ఆఫ్టర్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. దిస్ ఈజ్ 2.5 years ఆఫ్టర్ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. మరి ఇది 2 years ఆఫ్టర్ ది జీవో ఈజ్ ఇష్యూడ్. ఆగస్ట్ 2023 మళ్ళీ మనకి ఏది నవంబర్లో ఎన్నికలు వచ్చేసినాయి. మనకు నవంబర్లో ఎన్నికలు వచ్చేసినాయి. అంటే ఆ 5 సంవత్సరాల కాలం లోపల ఈ 100 ఫీట్ల రోడ్డు విస్తరణ అమలు చేయబడలేకపోవటానికి కారణం మీరు బాధ్యులు కాదా? 2014 నుండి 18 వరకు ఒక భాగం అప్పుడు మీరే రాజ్యం చేసిండు. మా వంతు బాధ్యత మున్సిపల్ కాంగ్రెస్ పాలక మండలి ఉండడంతో అప్పుడు దుర్గయ్య గారు, అశోక్ గారు కాదు ఉండ్రి, నేను కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఉంటి, రాజేందర్ గారు ఉండివి. మా బాధ్యత మేమైతే ప్రభుత్వ నివేదిక అప్పుడు KTR గారు ఈ RDO ఆఫీస్ ఒక రివ్యూ పెట్టేది. RDO ఆఫీస్ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళినాం. విల్ సీ దట్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అని చెప్పారు. ఆ మధ్య ఇట్ వాస్ కవర్డ్ ఇన్ ది ప్రెస్ ఆల్సో. ఆ 5 సంవత్సరాలు అట్ల కాలయాపన పోయింది. తదుపరి ప్రత్యక్షంగా ఆయన బాధ్యుడు ఉండి 5 సంవత్సరాల కాలం దాన్ని ఏదైతుందో అమలుకు నోచుకోకుండా చేసి ఇవాళ అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తొలగింపు చేసే అవకాశం ఉన్నది.
హైడ్రా అనేది ఉన్నది కదనే. వాట్ హైడ్రా ఇస్ డూయింగ్? ఆక్రమణలు ఏదైతుందో కోర్టు మీద ఆగుతారు ఇస్తున్నాయి కాబట్టి ఏదో కొట్టి పారేస్తారు, తర్వాత ఏమన్నా కారా అని చెప్పాలి. ఎట్ ది బెస్ట్ వాట్ దే కెన్ డూ, దే కెన్ గో ఫర్ డ్యామేజెస్. ఎట్ ది బెస్ట్ వాట్ ఎనిబడి కెన్ డూ, వన్ కెన్ గో ఫర్ డ్యామేజెస్. అంతకంటే ఏం లేదు కదా, ముందు కొట్టి పారే. ఆ జిల్లా కలెక్టర్ గారి పేరు వస్తుంది, ఎమ్మెల్యే గారి పేరు వస్తుంది. జిల్లా కలెక్టర్ పేరు వస్తుంది, ఎమ్మెల్యే గారి పేరు వస్తుంది. నా పని చేయవా? చేతిలో పని చేయకుంటే ఏది ఎత్తున్నదో, నేను అది చేయకుంటే కానీ ఎమ్మెల్యే ఉండకపోతే ఇయ్యాక ఎవడు ఎమ్మెల్యే శాశ్వతమా? నువ్వు శాశ్వతం, నేను శాశ్వతమా? ఈ ప్రజాస్వామ్యంలో ఎవడు శాశ్వతం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు ఓరుకున్నోడే ప్రజాప్రతినిధిగా కొనసాగుతాడు, ఎంపీగా కాబడతాడు. ప్రజలు ఓరుకున్నోడే ప్రజాప్రతినిధి, అది ఏ హోదాన కానీ చెప్పంటూ నేను. చేసే పాపాలన్నీ చేసేది ఏతున్నదో, ఏదో అంటారు కదా, పాపాలు కడుక్కుంటున్నట్టు ఏదైతున్నదో ఇక నేను చేయకుండా మాత్రం దీని సంగతి ఏం చూస్తా అంటే ఊరి 10 ఏళ్ళు చేసే పాపంతో చేసి ఇక జగత్యాల ప్రజల మీరేమనంటే బిఫోర్ దట్ ఐ మేడ్ అటెంప్ట్, తీయండి ఆ రికార్డు తీయండి అంటున్నాను. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ డిస్కషన్. 94 కంటే ముందు జగిత్యాల యావర్ రోడ్ ఏముండే, ఇవాళ ఏముంది?